హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. ఎప్పటి వీడియోలో అసలు పెట్టేకే కుదరట్లేదు. ఇంకా ఈ ఒక్కటి తిరుపతిది ఒక్కటి బయలుదేరిన వీడియో పెట్టినా ఇంకా నెక్స్ట్ వీడియో పెట్టినా ఇంకా పెడదామంటే అసలు కుదరట్లేదు. మేము నడుచుకుంటూ వెళ్ళాం కదా, ఇంకా ఇది అనమాట స్టార్టింగ్ ఇది. ఇంకా నేను, మా ఆయన, పాప, అల్లుడు నలుగురం నడిచినాము. బాబు అయితే నైట్ పైకి వెళ్ళిపోయినాడు. ఎందుకంటే మాకు రూమ్ కావాలి కదా. సో రూమ్ కావాలంటే చీకట్లోనే 2, 3, 2కో అట్లా క్యూ లైన్లో అయితే నించుంటే రూమ్ వస్తుంది. సో అందుకోసం ఇంకా వాడిని ఫస్ట్ పైకి పంపించేసి ఇంకా మేము నలుగురం అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. మొక్కు ఉండింది నడచాలనేసి, ఇంకా మొక్కు అయితే తీర్చుకుంటున్నాము. ఎలా ఉంటుందో ఏమో అనేసి కొంచెం భయంతోనే స్టార్ట్ చేసిన. పర్లేదు, ఆ స్వామి ఎట్టకేలకు గట్టికేసినాడులేండి. ఎంతైనా నమ్ముకునే వారికి ఖచ్చితంగా నెరవేరుస్తాడు కదా. అదే అనమాట, సాక్షాత్ ఉన్నాడులేండి మాకు స్వామి అయితే. ఇంకా ఇక్కడ చూడండి, అసలు గుడి గోపురం స్టార్టింగ్లో అనమాట. ఇది ఎంత పెద్దగా ఉంది కదా అది గోపురం. అటు ఇటు 2 సైడ్లు కూడా వీడియో తీసిన అనమాట. ఇక అలిపిరిమెట్ల నుంచి వెళ్ళాం మేము. చాలా అంటే ఇక్కడ 3500 ఏమో ఉంటాయి కదా స్టెప్స్. ఇంకా సరే ఇటే వెళ్దాము. శ్రీవారి మెట్లు కూడా ఉంటాయంట, కాకపోతే అవి హైట్ ఉంటాయి. అక్కడ కూడా వెళ్ళాంలేండి ఒకసారి. ఇది 4 టైం అనుకుంటా మేము నడిచి వెళ్ళబట్టి. ఇట్లా స్టార్ట్ అయినాం. మా ప్రయాణం అయితే ఇట్లా స్టార్ట్ అయిపోయింది. మొత్తానికైతే హ్యాపీగానే చేరుకున్నాంలేండి. మధ్యన జింకలు అవి కనిపిస్తూ ఉంటే వాటిని చూసుకుంటూ కొన్ని ఫొటోస్ అయితే తీసుకుంటూ ఇంకా ఆయనను మొక్కుంటూ చిన్నగా అయితే దారి పట్టినాము. ఎలాగైతేనేమి హ్యాపీగా అయితే కొండ అయితే చేరుకున్నాంలేండి. ఇంకా ఇదంతా దారి మధ్యలో అనమాట. నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకైతే ఐడియా వస్తుంది చూడంగానే. ఇంకా జనాలందరూ నడుస్తున్నారు, బాగా యాక్టివ్గా నడుస్తున్నారు. మేము కూడా మార్నింగ్ టైమే స్టార్ట్ అయినాం కాబట్టి ఇంకా మరి అంత నీరసం అట్లా అంటే ఎండ అనేది ఏమీ అనిపించలేదు. చల్లగానే ఉండింది వాతావరణం. నడుస్తుంటే చల్లగా గాలి అయితే వస్తుంది. ఇక ఇబ్బందికరంగా అయితే ఏమీ లేదు నడిచేటప్పుడైతే. ఇంక ఇదేమో దారి కదా, బస్సు రూట్ కూడా మనకు నడుస్తూ పోతే కనిపిస్తుంది కదా. ఇంకా ఇట్లా మధ్యన కొంచెం మనకు రిలాక్సేషన్ ఈ వీడియోలు ఫోటోలు అనమాట. కొంచెం ఆగుతాం కదా వీటి కోసం అన్నా, కంటిన్యూగా అంటే నడచలేము. అందుకోసం కొంచెం వీడియో తీసుకుంటూ ఆ ప్రకృతి మధ్యలో నడుస్తూ చాలా ప్రశాంతంగా ఉంటుంది. అబ్బా, నడుచుకుంటూ పోతే కూడా బాగుంటుంది. ఖచ్చితంగా చూడండి, పచ్చని చెట్లు, చల్లటి గాలి. ఇంకా ఆ తండ్రిని తలుచుకుంటూ తొందరగా నీ దగ్గరికి పిలిపించుకో, ఏ ఇబ్బంది లేకుండా వచ్చేటట్టు చూడు తండ్రి అని ఆయన నామస్మరణ చేసుకుంటూ గోవింద 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 అనుకుంటూ ఇంకా అదే మనసులో తలుచుకుంటూ ఆ చెట్లను చూసుకుంటూ ఎప్పుడెప్పుడు చూస్తామా అని 2 కళ్ళుతో ఎదురు చూస్తూ ముందుకు సాగుతామన్నమాట. ఇంకా ఇదే మార్గం మధ్యలో తీసుకున్న వీడియోలు అనమాట ఇవన్నీ. నేనైతే మరీ ఫాస్ట్గా నడవలేదు, అట్లనే స్లో కూడా అవ్వలేదులేండి. ఇంకా మోకాళ్ళ పర్వతం దగ్గరికి వచ్చేసరికి ఇంకా మనకు ఇంకా స్వామి సన్నిధి చేరుకున్నట్టే. కొంచెం ఎక్కలేని ఉత్సాహం, ధైర్యం అన్నీ వస్తాయి. ఆ మోకాళ్ళ పర్వతం దగ్గర కూడా కొంచెం మోకాళ్ళతో అయితే ఎక్కినాము. 11 మెట్లు అయితే ఎక్కినాము. అదైతే వీడియో నేను, మా ఆయన, పాప అదే ఇంకా మాకైతే వీడియో తీసుకునేకి కుదరలేదు. పర్లేదులేండి. ఇదే అనమాట మోకాళ్ళ పర్వతం. ఈ నుంచి మోకాళ్ళ మీద అయితే ఎక్కుతున్నారు జనాలు. ఇప్పుడు లేరు. మేము దగ్గరికి వెళ్ళేసరికి ఎక్కడి నుంచి వచ్చినారు అందరూ వచ్చేసి ఇంకా అసలు ఎక్కేకి కూడా కుదరకుండా అంత జనాలు వచ్చినారు. నేను కొంచెం షూట్ చేసుకుందామని నించున్నా ఇక్కడ. నేను నిలబడేలోపే ఇంకా జనాలు అందరూ వచ్చేసినారు. ఇంకా అమ్మయ్య అయిపోయిందండి బాబు, మోకాళ్ళ పర్వతం అయిపోయింది. ఇంకా లాస్ట్ ఇక్కడ కర్పూరం వెలిగించాలి. మోకాళ్ళ పర్వతం దగ్గర కర్పూరం కొనుక్కుంటాము. అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వెలిగించి ఇంకా తండ్రి మా మొక్కు తీర్చుకున్నాము. ఇంకా నువ్వు ఇచ్చేసేది అని చెప్పేసి నేనైతే మార్గం మధ్యలోనే అడుగుతూ ఉన్నాను. నీ మొక్కు నేను తీర్చుకున్నా, నా కోరిక నెరవేర్చు అనేసి. వెంటనే మాకు గుడ్ న్యూస్ అయితే వచ్చింది. ఆ న్యూస్ ఏంది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. రెడీ అయ్యి దర్శనానికి